అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అండి. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెస్ మీట్స్. అసెంబ్లీలో జరిగిన ఒత్తిడి తీర్మానం గురించి చాలా క్లియర్గా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా, ఏ ఉద్దేశంతో వాళ్ళు ఈ పనులు చేస్తున్నారో తెలిసే విధంగా చాలా చక్కగా మాట్లాడారు. బెంగళూరులో స్క్వేర్ ఫీట్కి 4,500 తీసుకొని అపార్ట్మెంట్లు ఇస్తున్నారు, బిల్డింగులు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇక్కడ 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎందుకు? పైగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 3 సార్లు చెప్పారు, ఇసుక ఫ్రీ, సెనరేజ్ లేదు, లేకపోతే జిఎస్టీ వసూళ్ళు ఉండవు, ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఇన్ని ఫ్రీ ఇచ్చి షాపూర్జీ, పల్లోంజీకి, ఎల్ఎన్టీకి ఎందుకు కట్టబెట్టాలి? కేవలం సెక్రటేరియట్ కోసమే 7,000 కోట్లు, 8,000 కోట్లు అంటండి. అసెంబ్లీ కోసం 1,400 కోట్లు వాళ్ళ ప్రపోజల్. ఇప్పుడు అది ఇంకా పెరగచ్చు. అలాగే హైకోర్టుకు 1,400 కోట్లు. వాళ్ళు చెప్పే రాజధాని కట్టాలంటే 2,00,000 కోట్లు. ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంతండి? బడ్జెట్లో 1,500 కోట్లు. వాళ్ళు రీజనబుల్గానే ఇస్తున్నారు. మన గొంతమ్మ కోరికలతో ఇవన్నీ చేస్తున్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారన్న, అసెంబ్లీలో తీర్మానం చేస్తారన్న, బిల్లు పాస్ చేస్తున్న, ఇవన్నీ కూడా ఎవరు కూడా పెట్టుబడులు పెట్టట్లేదు. రాజధాని అంగుళం కూడా ముందుకు కదలట్లేదు. పెట్టుబడులు రావాలి. ఇక్కడ నిర్మించాలంటే గవర్నమెంట్ బిల్డింగులతోనే ఒక నగరం ఎప్పుడు నిర్మించలేమండి. నివాస సముదాయాలు ఏర్పడాలి, అక్కడికి ఇన్స్టిట్యూషన్స్ రావాలి, లేకపోతే పరిశ్రమలు రావాలి, పెద్ద కంపెనీలు రావాలి. అవన్నీ వస్తేనే మనం చేయగలము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆపసోపాలు పడుతున్నారు. కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఇది ప్రజా రాజధాని కాదు, స్కాముల రాజధాని అని చెప్పేసి. చాలా చక్కటి మాట అది. ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు మన డబ్బులు పందికొక్కుల్లాగా బొక్కలు పెట్టి డబ్బుల్ని మేము లాక్కుంటాము అంటే ఎందుకు ఒప్పుకుంటామండి? ఇప్పుడు ప్రతి మాటలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రతిదీ వాస్తవాలతో వాళ్ళు ఇచ్చిన కోట్లను చూపించే చెప్పారు. ఏందండి, నేషనల్ హైవేలకి కిలోమీటర్కి 20 కోట్లు టెండర్లు పడుతుంటే ఇక్కడ 55 కోట్లంట రాజధానిలో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏమబ్బా బంగారు బిస్కెట్లు పెడతారా అందులో అని. అలాగే ఉంది పరిస్థితి. రాజధాని పేరుతో విపరీతంగా ఇప్పుడు షాపూర్జీ, పల్లోంజీనో లేకపోతే ఎల్ఎన్టీనో వాళ్ళకి ఎందుకు దక్కినాయంటే వాళ్ళు కమిషన్లు ఇస్తారు చంద్రబాబుకు, నారా లోకేష్కి. వీళ్ళు 1,000 కోట్లు వెనకేసుకోవాలన్నది ప్లాను. ఎవరిది? చంద్రబాబుది, నారా లోకేష్. పందికొక్కులను అందరినీ కూడా పట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడా వదిలిపెట్టరు. ప్రజలకు మంచి జరగడం కోసమే ఇంతకుముందు కూడా 3 రాజధానులు అన్నది కూడా అక్కడ ఆల్రెడీ వైజాగ్ ఉంది, 25 లక్షల జనాభా లేకపోతే 30 లక్షల జనాభా, సూపర్ సిటీ అది. మనం కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకుంటే ఇన్వెస్టర్స్ వస్తారు, అన్నీ వస్తాయి మనకు. చక్కటి ఎగ్జాంపుల్ అదాని డేటా సెంటర్ కానీ, లేకపోతే ఇంకో కంపెనీ కానీ విప్రో రావడం కానీ, లేకపోతే మాల్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తే విషం చిమ్మి ఇప్పుడు ఇక్కడ అమరావతిలో కూడా రాజధాని ఉంటుందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతిలో కూడా రాజధాని ఉంటుంది, అసెంబ్లీ అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఎలాగూ మీరు భూములు తీసుకున్నారు కదా, వాటికి న్యాయం చేస్తాము. అలాగే రాయలసీమ వాసుల కళ, శ్రీబాగ్ ఉడంబడిక, అక్కడ జ్యుడిషియల్ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది నచ్చలేదు అన్నారు. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆలోచనతో, అద్భుతమైన ప్లాన్తో వచ్చారండి. మా వి గన్, ఇట్ విల్ బీ అ గేమ్ చేంజర్. మనకు ఎప్పుడైనా చూడండి, పోర్టులు ఉన్న నగరాలు తొందరగా అభివృద్ధి చెందుతాయి. మెడ్రాస్ తీసుకున్నా, లేకపోతే ఎనీ సిటీ క్లోజ్ టు ద సీ, అక్కడ పోర్టులు డెవలప్ చేస్తే సిటీస్ డెవలప్ అవుతాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులకి, ఫిషింగ్ హార్బర్లకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారికి తెలుసు ఎలా మనం డెవలప్ చేసుకోవాలని. మచిలీపట్నం మా, విజయవాడ వి, గుంటూరులో గన్, మావి గన్ అనేది ఒక రాజధాని ఏరియాగా డిక్లేర్ చేస్తే సుందర నగరంగా తయారవుతుందండి. ప్రపంచ దేశాల్లో ఉన్న అద్భుతమైన నగరాల్లో ఎలా సౌకర్యాలు ఉన్నాయో అన్నీ ఏర్పరచుకోవచ్చు. కేవలం 10%, 2,00,000 కోట్లు అవసరం లేదు, 20,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఏర్పరచుకోవచ్చు. అండ్ ప్రపంచంలో ఉన్న రాజధానులు అన్నిటికంటే ధీటుగా మనం ఈ ఏరియాని డెవలప్ చేసుకోవచ్చు. విజయవాడ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ అండి. గుంటూరు ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ. ఆల్రెడీ ట్విన్ సిటీస్ ఉన్నాయి. నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, గాంధీనగర్ ఉంది కానీ గాంధీనగర్ డెవలప్ కాలే, అహ్మదాబాద్ ఎందుకు డెవలప్ అవుతుంది? బికాజ్ ఆల్రెడీ అహ్మదాబాద్ ఉంది. గాంధీనగర్ అన్నది జస్ట్ ఇక్కడ ఆఫీసులు, వాళ్ళ గవర్నమెంట్ సముదాయాలు ఉండడానికి మాత్రమే. ఇప్పుడు అమరావతి అనేది అక్కడ ఈ గుంటూరు, విజయవాడ లాంటి పెద్ద సిటీలు పెట్టుకుని అమరావతి ఎలా డెవలప్ అవుతుంది? ఎవరు పోయి ఆడు ఉంటారండి? నేను చెప్పానా లేదా మన వీడియోలో? నా ఆలోచన కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే చెప్పారు. మా వి గన్, అద్భుతమైన ఆలోచన.
నన్ను అడిగితే ఇటువంటి ఆలోచన చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరికీ ఇబ్బంది కలగకూడదండి. రాజధాని అనేది కొందరికి మాత్రమే ఉండకూడదు. స్కాముల రాజధాని అసలే ఉండకూడదు. ప్రజా రాజధాని ఉండాలా, అందరికీ అందుబాటులో ఉండాలి. సో విజయవాడ, గుంటూరు అండ్ మచిలీపట్నం ఈ 3 కలిపి మావి గన్ అన్నది అద్భుతమైన ఆలోచన. ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. అండ్ ఒక్కచోటే కేంద్రీకృతం చేసి 2 లక్షల కోట్లు అక్కడే పెట్టి అక్కడ కేవలం తెలుగుదేశం వాళ్ళ కాన్సార్ లాగా అది ఉండిపోకూడదు. ఎందుకంటే అక్కడే డెవలప్ అయితే తెలుగుదేశం వల్లే పందికొక్కులాగా మేస్తారు. మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా రాజధానిలోకి ఎంట్రన్స్ కూడా ఉండదు. ఎంట్రన్స్ ఉండదంటే గేట్లు ఏం వేరు, కానీ అక్కడ స్థలాలు ఎవరు కొనలేరు. కొనాలంటే 10 100 1000 రేట్లు అవుతాయి. పేదవాడికి అందుబాటులో ఉండని సామ్రాజ్యం అవుతుంది అది. అలాంటి రాజధాని మనకొద్దు. ఇప్పుడు మచిలీపట్నం రాజధాని అనుకోండి, ఆల్రెడీ అక్కడున్న వాళ్ళు కూడా అబ్బా చూడా మా రాజధాని మచిలీపట్నం అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. విజయవాడలో ఉన్న పేదవాళ్ళు కూడా మా రాజధాని విజయవాడ అని ఫీల్ అవుతారు. గుంటూరులో ఉన్న పేదవాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడికి మూవ్ అవ్వాల్సిన అవసరం లే, వాళ్ళ భూములకు, వాళ్ళ ఇళ్లకు, వాళ్ళ స్థలాలకు వాల్యూ వస్తుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ ప్రజల దగ్గర భూములు లాక్కొని బలవంతంగా తెలుగుదేశం వాళ్ళు అనుభవించడానికి మాత్రమే ఆ రాజధాని తప్ప, స్కాముల కోసం మాత్రమే రాజధాని తప్ప ప్రజలకు ఉపయోగపడదు. అదే ఇంత పెద్ద కారిడార్ ఉంటే విపరీతంగా భూముల రేట్లు పెరగవు. అందరూ కూడా నివాసాలు ఏర్పరచుకోవచ్చు, స్లోగా పెరుగుతాయి, ఎకానమీ స్టేబుల్గా ఉంటుంది, అందరూ కూడా సస్టైన్ కాగలరు. హ్యాట్స్ ఆఫ్ జగన్ అన్న ఈ ఆలోచన చేసినందుకు. మావి గన్ ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా స్కాములు లేని, మోసాలు లేని రాజధాని కావాలనుకుంటే మావి గన్. ఎందుకంటే 10% 20,000 కోట్లతో కట్టగలమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏవి రోడ్లు, రింగ్ రోడ్లు, మౌలిక వసతులు ఇవన్నీ కూడా 20,000 కోట్లతో అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ నగరాలు ఉన్నాయి, సుందర నగరాలు. విజయవాడ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ, గుంటూరు ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ, మచిలీపట్నం ఈజ్ అ గ్రేట్ 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 టౌన్. సో ఇవన్నీ కలిస్తే ప్రపంచంలోనే ది బెస్ట్ క్యాపిటల్ అవుతుంది. అక్కడ నీళ్లు తోడుకోవడం, చెట్లు కొట్టుకోవడం ఇదే సరిపోతుంది. 12 ఏళ్ల నుంచి ఒక అడుగు ముందుకెళ్ళే ఆ రాజధాని. చంద్రబాబు నాయుడు 3,000-4,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏది 2014 నుంచి 19 వరకు. ఇప్పటికే 47,000 కోట్లు అప్పు చేశాడు రాజధాని కోసమని. ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. అవసరమా మనకు అటువంటి రాజధాని? ఒకసారి ఆలోచన చేయండి. మా వి గన్, విజన్ జగన్, మా వి గన్.